ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 20వ తారీఖు మనకు కార్తీక అమావాస్య అయితే వస్తుంది కదండి. ఈ యొక్క కార్తీక అమావాస్య రోజైనా కానీ లేదా కార్తీక అమావాస్య లోపైనా కానీ ఈ వీడియో మీ కంట పడితే నిజంగా మీ అదృష్టమే. మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీరు బంగారం భూములు కొంటూనే ఉంటారు. మనకి ఈ యొక్క కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో పర్వదినంగా భావిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఇంత పవిత్రంగా భావించే ఈ యొక్క కార్తీక మాసంలో మందార చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి ధన సమస్యలు, అప్పుల బాధలు, కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కానీ ఆ సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడి మీరు కోరిన సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధించడంతో పాటుగా బంగారం భూములు అనేటివి అలా కొంటూనే ఉంటారనమాట. ఇది అక్షర సత్యం అండి. ఎందుకు అంటే గనక వీడియోని చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ యొక్క కార్తీక మాసంలో మందారం ఆకు అంటే మందారం చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వల్ల చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, కేవలం మందార చెట్టే కదా, మందార చెట్టుతో ఈ చిన్న పని చేస్తే ఏమవుతుంది, వీరు ఏదో వీడియోస్ కోసం చెప్తూ ఉంటారు, వ్యూస్ కోసం చెప్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారండి. ఇది అలా అయితే మాత్రం అసలు అనుకునే విషయం కాదు. మిడి జ్ఞానం అనేది కొన్నిసార్లు పనికిరాదు. అంతేకాకుండా కొంతమంది వీడియోని మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళి అసలు ఎక్కడ చెప్పారా వీరు అని చెప్పి వెతుకుతూ ఉంటారనమాట. ప్రతి మాటకి కూడా ముడిపడి ఉంటుందండి చెప్పే ఈ యొక్క పరిహారం అనేది. కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు చేసుకున్నా పర్లేదు. అమావాస్య రోజు అంటే అమావాస్య వెళ్ళిన తర్వాత మన పోలిపాడ్యం వస్తుంది కదా, ఈ యొక్క పోలిపాడ్యం రోజు చేసుకున్నా కూడా పర్వాలేదు. చాలా చిన్న పరిహారం అన్నమాట. 4-5 చెప్తాను. ఈ 4-5 మీరు ఒక్కటైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే మనకి ఇప్పుడు ఈరోజు వచ్చేసి 13వ తారీఖే కాబట్టి ఇంకా మనకి దాదాపుగా మనకి ఒక 5-6 రోజులు 7 రోజులు ఉందన్నమాట కార్తీక మాసంలో. ప్రత్యేకించి ఉసిరి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి విష్ణుమూర్తి, లక్ష్మీ దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వలన ఇద్దరి ఆశీర్వాదం, లక్ష్మీనారాయణుల యొక్క ఇద్దరి ఆశీర్వాదం లభించి వారికి ధనానికి అనేది దిగులుండదన్నమాట. ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుందండి. మీరు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా కానీ సముద్ర స్నానానికి కానీ నదీ స్నానానికి కానీ వెళ్ళి స్నానం ఆచరించడం వలన, కార్తీక స్నానం అంటే ఏం లేదండి, ఉదయం 7 గంటల లోపు చేస్తే కార్తీక స్నానం, ఉదయం 7 గంటల లోపు లెగిచి చక్కగా తలస్నానం చేసేసి శివుడి ముందు దీపాన్ని వెలిగించుకుంటే కార్తీక స్నానం చేసి మీరు పరమేశ్వరుడికి దీపాన్ని పెట్టినట్టు లెక్క వస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కానీ, వెలిగించే దీపానికి కానీ, పెట్టే నమస్కారానికి కానీ, దీపదానానికి కానీ, అన్నదానానికి కానీ, గోదానానికి కానీ, భూదానానికి కానీ ఎంతో ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దానాలలో మీకు ఏ దానం అయితే కుదురుతుందో ఆ దానం చేసే ప్రయత్నం అయితే ఈ యొక్క కార్తీక మాసంలో చేయండి. ఎందుకంటే ఏలినాటి శని దోషాలతో బాధపడుతున్న, అర్ధాష్టమ శని దోషాలతో బాధపడుతున్న, రాహు కుజ దోషాలతో బాధపడుతున్న, నాగదోషాలతో బాధపడుతున్న ఈ యొక్క కార్తీక మాసంలో నాగదేవతల మీద పాలు పోసినా కూడా నాగదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలామంది కూడా మందార చెట్టుని మామూలుగా ఒక పువ్వులు పూసే మొక్కలాగానే చూస్తూ ఉంటారు. కానీ మందార చెట్టు అంటే ఒక దేవతా వృక్షం అండి. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అన్నమాట. మన ఇంటి ముందు మందార చెట్టు ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే లెక్క.
మందార పూలతోటి దేవుడి చిత్రపటాలకు చక్కగా అలంకరించుకొని ఆ రోజు పూజ చేసుకోవడం వలన ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎరుపు, పసుపు, పింక్ కలరు, ఇంకా ఏ ఇతర రంగుల మందార చెట్లైనా కానీ ఇంటి ముందు ఉండవచ్చు. కానీ తెలుపు రంగులో ఉండే మందార చెట్టు మాత్రం ఇంటి ముందు అయితే ఉండకూడదండి. కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని మందార చెట్టు పెట్టుకునే ప్రయత్నం చేయండి. మందార చెట్టు ప్రతిరోజు కూడా చెట్టు నిండా పూలు పూస్తే ఆ చెట్టును ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చూస్తే ఆ యొక్క చూసిన వారికి ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్టుగా సకాలంలో జరిగి ఆ యొక్క వ్యక్తికి ఎటువంటి దోషాలు లేకుండా ఆనందంగా రోజు గడిచిపోతుందన్నమాట. కాబట్టి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా మందార చెట్టును భావిస్తుంటాము. కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కూడా మందార చెట్టుకు పువ్వులున్న అంటే పూలతోటి చక్కగా విరబూసిన ఆ చెట్టు కళ్ళి చూసి ఏదైనా కానీ ఆ వెళ్ళే పనిని చక్కగా 100% పూర్తవ్వాలి అని చెప్పి నమస్కరించుకొని వెళ్ళినా చాలని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది గురువారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ, ఆదివారం కానీ ఇలా ఏ రోజు ఈ రోజే చేయాలి అని ఇక్కడ రూల్ ఏం లేదు. కాకపోతే గురువారం చేసుకుంటే చాలా మంచిది. అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట, గుర్తుపెట్టుకోండి. అయితే కార్తీక అమావాస్య అంటే చాలామంది కూడా అమావాస్య అంటే ఏదో చెడు రోజుగా చేసే పనులు కూడా చాలామంది ఆపేసుకుంటూ ఉంటారనమాట, నిలిపివేసుకుంటారనమాట. ఈరోజు ఈ పని చేయకూడదు అమావాస్య కాబట్టి, అమావాస్య రోజు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అలా ఆపేసుకుంటుంటారు. కానీ అమావాస్య రోజు చేసే పనులకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. ఎందుకంటే అమావాస్య కూడా ఒక మంచి పర్వదినమే. అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు కూడా అత్యంత శక్తి ఉంటుంది. అంటే విడి రోజులు చేసుకునే పరిహారాల కంటే కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకి అత్యంత శక్తి ఉంటుంది. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే 365 ఒత్తులు పౌర్ణమి రోజు కానీ లేదా మిగతా రోజులలో వెలిగించని వారు ఎవరైతే ఉంటారో, అంటే కొంతమంది ఆడవాళ్ళకు పీరియడ్ టైమ్స్ అని ఇలా వస్తూ ఉంటాయి కదండి, లేదంటే ఇంట్లో వాళ్ళకి సరిగ్గా అనారోగ్య సమస్యలతో ఉండడం వలన ఏదో ఒక దోషం వల్లనో ఏదో ఒక మైలు వల్ల వెలిగించలేని పరిస్థితులు ఉండే ఉంటారో అటువంటి వారు ఈ యొక్క అమావాస్య రోజు కనుక ఎవరిని క్లియర్ అయితే కార్తీక అమావాస్య రోజు కూడా మీరు 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో చక్కగా మీరు ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకొని మంచిగా తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలు నలుపు రంగు కాకుండా మిగతా రంగులో ఉండే వస్త్రాలు ఏవైనా కానీ ధరించి చక్కగా మీరు ఇంట్లో కానీ లేదంటే శివాలయంలో ప్రాంగణంలో కానీ 365 ఒత్తులు వెలిగించుకోవడం వలన మీకున్నటువంటి శని దోషాలు, గ్రహ దోషాలు, జాతక దోషాలు, అన్ని రకాల సమస్యలు అనేటివి తొలగిపోతాయి. ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కార్తీక మాసం వెళ్ళే లోపైనా కానివ్వండి, లేదంటే అమావాస్య రోజైనా కానివ్వండి, శివుడికి అభిషేకం చేయించే ప్రయత్నం చేయండి. శివుడి పేరున అర్చన చేయించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం వలన చాలా మంచి జరుగుతుంది. ఎన్నో రకాలైన సమస్యలు కూడా తొలగిపోతాయి అన్నమాట. ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజు మీరు వనభోజనాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. వనభోజనాలు అంటే కేవలం సరదా కోసం మాత్రమే వెళ్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. కానీ అసలు చరిత్ర అయితే అది కాదు. ఎవరైతే నలుగురితోటి కలిసి 4 రకాల వంటకాలు చేసుకొని వనభోజనాలకు వెళ్ళి వారి యొక్క మనసులో ఉండే బాధలు, సమస్యలు అన్నిటినీ కూడా ఈశ్వరుడికి చెప్పుకొని ఆ ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించి చక్కగా మంచిగా అందరూ కలిసి ఉమ్మడిగా కూర్చొని భోజనాలు చేసి
పక్కన ఎవరైనా కానీ భిక్షాటకులు ఉంటే వారికి కూడా కొంచెం దానం చేసి వారి యొక్క మనసులో వేదనంతా కూడా తీర్చుకొని ఇంటికి ప్రశాంతంగా వస్తారనమాట. వనభోజనానికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత బాధ మనసులో ఉంటుంది, కానీ ఆ వనభోజనాలు చేసి ఇంటికి వచ్చేటప్పటికి మనసంతా కూడా తేలికిస్తుందనమాట. మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక్కరోజైనా కానీ కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్ళాలి. అందరూ కలిసి స్నేహితులు కానీ, బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, కుటుంబంతో కానీ వనభోజనాలకు వెళ్ళాలి. వెళ్ళడం వల్ల ఎన్నో రకాలైన మానసిక సమస్యలన్నిటివి తొలగిపోతాయి. ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేచి పొద్దున్నే అంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 5 గంటలలోపు ఎవరైతే ఇంటి గడప ఎదురు 2 పక్కల కూడా దీపాన్ని పెడతారో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుందన్నమాట. చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకొని ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకొని గడపలని కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని నీట్గా ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా అలంకరించుకొని తలుపు మీద ఓంకారం, త్రిశూల, స్వస్తి గుర్తులు వేసుకొని మంచిగా ఇంటి గడపడు చూస్తే, ఇంటి ప్రధాన ద్వారాన్ని చూస్తే లక్ష్మీ కళ ఉట్టి పడే విధానంగా ఉండాలన్నమాట. అలా అందంగా అలంకరించుకోవాలి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని చెప్పి అంటారు. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఇల్లాలు కూడా అంత అందంగా ఉంటుందని చెప్పి మన పెద్దలు చెప్తారనమాట. కాబట్టి చక్కగా మీరు 2 పూటలు కుదిరితే 2 పూటలు 2 సంధ్యా సమయంలోనైనా కానీ ఇంటి గడపకు ఇరుపక్కల కూడా ఈ కార్తీక మాసం వెళ్ళేంత వరకు కూడా సంధ్యా దీపాలను పెట్టండి. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో గోపూజ, గోమాత యొక్క పూజ చేసుకోవడంతో పాటుగా గోమాతకు సేవ చేసుకోవడం, గోమాతకి ఇష్టమైన ఆహారాన్ని తినిపించటం, పచ్చగడ్డి తినిపించడం, లేదంటే కూరగాయలు పండ్లు తినిపించడం, లేదంటే పెసలు 8 గంటలు నానబెట్టి పెసలను తినిపించడం. అన్నం తినిపించకూడదండి ఎప్పుడు కూడా గోమాతకి. ఇలా గోమాత అన్నం ఇష్టంగా తినే పెసలు నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించాలన్నమాట. ఎందుకంటే బెల్లంతో కలిపి తినిపించకపోతే వాతం చేస్తుంది. కాబట్టి గోమాత యొక్క కడుపు కూడా చక్కగా ఉండాలి. తిన్న తర్వాత మనం పడేసే కాయలు, కుళ్ళిపోయిన కాయలు చాలామంది కూడా ఇటువంటివి పెడుతూ ఉంటారు. అలా పెట్టకూడదు. ఎందుకంటే గోమాతలో 33,000 కోట్ల మంది దేవతలు కూడా కొలువై ఉంటారు. కాబట్టి మనం అంటే బయట కనిపించే విగ్రహానికి చక్కగా పూజ చేసుకుంటాం. మంచిగా వండంగానే మొదట పదార్థం తీసి దేవుడి దగ్గర పెట్టుకుంటాము. కానీ సాక్షాత్తు 33,000 కోట్ల మంది కొలువై ఉన్న గోమాతకు మాత్రం కుళ్ళిపోయిన కాయలు, పడేసే కాయలు పెడుతూ ఉంటాం. అలా ఎప్పుడు కూడా చేయొద్దు. గోమాతకి కూడా మనం దేవుడికి ఏ విధంగా అయితే నైవేద్యాన్ని సమర్పించుకుంటామో అంతే శుచిగా శుభ్రంగా ఉండే ఆహారాన్ని గోమాతకు తినిపించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు గోమాత సేవ చేసుకున్నా, గోమాత పూజ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది. 33,000 కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదంతో మీరు అనుభవిస్తున్న కష్టాల నుంచి చాలా వరకు కూడా బయటపడతారు. ఎందుకు అంటే ప్రతి మనిషికి కూడా కష్టాలుంటాయి, సమస్యలుంటాయి. ఏదో ఒకటి జరుగుతుంది అని అనుకున్నది జరగకుండా మనసుని కలిసివేస్తుంది బాధతో. అలాగే ఇది జరగకుండా ఉంటే బాగుండేది అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. జీవితం అంటే అంతే. కాబట్టి మనం కొండంత కష్టపడినా, కొండంత బాధపడినా మన జీవితంలోకి సంతోషాలు రావాలి అంటే గోరంత అదృష్టం ఉండాలి. ఆ గోరంత అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఊరికే తిరిగి పడుకుంటే గోరంత అదృష్టం రాదు. మనకు టైంకి పూజలు చేసుకోవడం, ఇంట్లో రోజులు నిత్యం దీపారాధన చేసుకోవడం, ప్రత్యేకించి కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఆరాధించుకోవడం, ఈశ్వరుడి నామ జపాన్ని ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండడం, అంతేకాకుండా తులసమ్మకు పూజ చేసుకుంటూ ఉండడం, ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకి అఘోరంత అదృష్టం అనేది దక్కుతుంది. అయితే ఈ యొక్క కార్తీక అమావాస్య లోపైన కానీ, కార్తీక అమావాస్య రోజు కానీ మందారం చెట్టు కనిపిస్తే చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి నమస్కరించుకొని ఒక మంచి ఎటువంటి మచ్చ చినిగిపోవడం ఎటువంటిది ఏమీ లేకుండా నీట్గా ఉన్న ఆకును తెచ్చుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఆకు మీద కొన్ని ఎర్ర కందిపప్పు, ఒక 5 బెల్లపు ముక్కలను పెట్టండి.
5 అని ఎందుకు చెప్పాను అంటే కనుక మన పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, అంతేకాకుండా నింగి, నేల వీటన్నిటి ఆశీస్సులు అనేటివి లభిస్తాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అలా మందార ఆకు మీద ఈ బెల్లం ముక్కలను పెట్టి కందిపప్పు ఏంటంటే కనుక మనకు గ్రహాలకు అంకితం చేయబడతాయి. ఇలా ఎర్ర కందిపప్పు వేసి ఈ యొక్క ఆకుని మనం గోమాతకు తినిపించాలి. అర్థమైంది కదా? ఈ విధంగా తినిపించేటప్పుడు మీ యొక్క సంకల్పం మనసులో ఏ సమస్య తీరాలి అని చెప్పి అనుకుంటున్నారు, ఏ కష్టం నుంచి బయటపడాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా చెప్పుకొని గోమాతకు తినిపించాలి. ఇక రెండవది ఏంటంటే కనుక మందారం ఆకుని తీసుకొని ఆకు మీద కొంచెం పసుపుని, కొంచెం ఆవాలను వేసి 2 పండిన నిమ్మకాయలను తీసుకొని నిలువుగా అలా చీలిక పెట్టి రాళ్ళ ఉప్పు పెట్టి దాని మీద కొంచెం ఉప్పు వేయాలన్నమాట. ఈ విధంగా వేసిన ఆకుని ఇంటిలో ప్రతి గదిలోనే 4 మూలలా కూడా చూపించి ఏదో ఒక మూలన నైట్ అంతా కూడా 24 గంటలను మీ ఇంట్లోనే ఉంచి తర్వాత ఈ ఆకుని నిమ్మకాయలతో కలిపి తీసివేసి ఎవరి తొక్కని ప్రదేశంలో కూడా లేదంటే పారే నీటిలో కానీ పడేయాలి. ఈ పరిహారం అనేది అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. ఇంకా దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక తర్వాతది ఏమిటంటే కనుక ఒక మందారాకు తీసుకొని దాని మీద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో రాళ్ళ ఉప్పుని వేసి దాని మీద ఉమ్మెత్తకాయను పెట్టి ఆ ఉమ్మెత్తకాయలో విత్తనాలన్నీ తీసేసి అందులో ఆవు నేతిని పోసి 2 ఒత్తులు వేసి దీపారాధన వెలిగించాలన్నమాట. ఇది మీరు అమావాస్య రోజైనా చేసుకోవచ్చు, అమావాస్య రోజైనా చేసుకోవచ్చు. ఇది ఈశ్వరుడి పట్టం ముందు చేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా కూడా పూర్తిగా తొలగిపోతాయి. తర్వాతది ఒక మందారం ఆకు తీసుకొని మందారం ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యి వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలన్నమాట. ఇది కూడా ఈశ్వరుడి ముందే చేయాలండి. ఈ విధంగా చేయడం వలన మీకు ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాలలో నిమ్మకాయలు ఉన్న పరిహారం మాత్రం అమావాస్య రోజు చేసుకోండి. ఆ వారం ఉన్న పరిహారం మాత్రం అమావాస్య రోజు చేసుకోండి. రేపు వచ్చే శనివారం కానీ ఆదివారం కానీ చేసుకోండి. లేదంటే కనుక మీరు ఏ రోజు చేసుకోదలుచుకున్నా కానీ ఆ రోజు మేము సంధ్యా సమయంలో చేసుకోండి. 6 గంటలు దాటిన తర్వాత చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వలన మీరు ఆ సంకల్పం చేసుకునేటప్పుడు మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు చెప్పుకొని ఈశ్వరుడికి అవి తీరిపోవాలి అని చెప్పి కోరుకొని ఈ యొక్క పరిహారం చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత 24 గంటలలోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. ఈ సమస్య అనేది మీకు ఎటు నుంచి పరిష్కారం అవుతుందో కూడా అర్థం కాకుండానే మీకున్నటువంటి సమస్యలన్నిటి పరిష్కారం అయిపోవడం అయితే మొదలవుతాయి అన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాలన్నిటివి మీరు ఒక్కటైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో మందారం ఆకు మీద ఉసిరి దీపాన్ని వెలిగించటం వల్ల కూడా మీకున్నటువంటి జాతక దోషాలు, అప్పుల సమస్యలన్నిటివి తీరిపోతాయి. అంతేకాకుండా నేను ఇందాక చెప్పినట్టు ఉమ్మెత్త దీపాన్ని అంటే ఉప్పులో ఉమ్మెత్తకాయను పెట్టి దీపాన్ని వెలిగించటం వలన మీరు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలన్నిటివి చాలా వరకు కూడా తీరిపోతాయి అన్నమాట. మొదటి చెప్పిన గోమాతకు తినిపించడం చెప్పాను కదా. బెల్లం కందిపప్పు పెట్టి అందులో ఎర్ర కందిపప్పు వాడాలి. దాని కారణంగా మీకు రాహువు కుజ దోషాలు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ప్రత్యేకంగా గోమాతకు తినిపించటం వలన 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుందన్నమాట. దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుందన్నమాట. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రూపు కానీ లేదంటే ఈ నెల 20వ తారీఖు వచ్చే అమావాస్య రోజు కానీ ఈ చిన్న పని చేసుకొని ఈ యొక్క పరిహారాన్ని చేస్తూ మేము బంగారాన్ని కొనుక్కోవాలి, ప్రతి ఒక్కరి కళ కదండి, బంగారం కొనాలి, మాకు స్థలం ఉండాలి, మాకు భూమి ఉండాలి అని చెప్పి అలా మీరు సంకల్పం చేసుకొని పరిహారాలు చేసుకున్నా కూడా
మందారం ఆకుతో చేయడం వలన మీరు భూములు బంగారం అని అలాగా కొంటూనే ఉంటారనమాట. కాబట్టి తప్పకుండా చేయండి. అర్థమైంది కదండి. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క పరిహారాలు అన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదండి. వీటన్నిటిలో మీరు ఒక్కటి చేసుకొని సంకల్పం చేసుకున్నా కూడా మీ యొక్క సంకల్పం అనేది సిద్ధిస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.